ఏఎల్ఆర్ న్యూస్ కి స్వాగతం. పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన పింఛన్ల పంపిణీ పండుగ. పుట్టపర్తి నియోజకవర్గంలో ఆర్భాటంగా పింఛన్ల పంపిణీ పండుగ. కొత్త చెరువు బీసీ కాలనీ వృద్ధులకు వికలాంగులకు పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే సింధూరారెడ్డి. పల్లె మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పింఛన్ల పంపిణీ పండుగ పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోందని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్త చెరువు బీసీ కాలనీలో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డితో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి, ఆర్డీఓ భాగ్యరేఖ, డిఆర్డీఏ వెలుగు, పీడీ నరసయ్య, అధికారులు, టీడీపీ, జనసేన, బీజేపీ అభిమానులు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటలకే లబ్ధిదారులు ఈశ్వరమ్మకు ఇచ్చి పింఛన్ పంపిణీ కార్యక్రమం మంచి పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా నిర్వహించింది. బీసీ కాలనీలో స్వర్గీయ ఎన్టీఆర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంతకుముందు బీసీ కాలనీలోని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టారు. పింఛన్ పంపిణీ పండుగ కార్యక్రమంలో అధికారులతో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీసీ కాలనీలు లబ్ధిదారులు ఈశ్వరమ్మ, శివయ్య, చెన్నమ్మ, వెంకటేష్, రామలక్ష్మమ్మ, ఆంజనేయులు, మల్లేశ్వరమ్మ, లక్ష్మీనారాయణమ్మ, ఆంజనేయులు, పలువురు వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలలో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన తొలి హామీని నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏపీ సీఎం చంద్రన్న అని కొనియాడారు. గత వైసీపీ పాలనలో 3000 పింఛన్ చేస్తామని చెప్పి జగన్ రెడ్డి ఏడాదికి 250 రూపాయల చొప్పున పెంచుకుంటూ 5 ఏళ్లలో 3000 చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏపీలో సామాజిక పింఛన్లను వృద్ధులకు ఒకేసారి 4000లకు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకుని జూలై 1 నుంచి ఇచ్చిన పింఛన్ 4000తో కలిపి ఏప్రిల్, మే, జూన్ మాసానికి 1000 చొప్పున మొత్తం కలిపి 7000 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా వికలాంగులకు 6000 రూపాయలు, దీర్ఘకాలిక సమస్యలు బాధపడుతున్న రోగులకు 10,000 రూపాయలు, తలసేమియా, డయాలసిస్ రోగులకు 15,000 చొప్పున ప్రభుత్వం అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు అందజేసి అమలు చేసి చూపించిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న టీడీపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలని కోరారు. పండగ వాతావరణంలో ఉన్నారు. కారణం ఏమంటే భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రములో ఎవ్వరూ చేయనంతగా, మనం కూడా ఊహించినంతగా నెలకు 4000 రూపాయలు వృద్ధులకు, వితంతువులకు ఇస్తున్నారు. వికలాంగులకైతే 6000 రూపాయలు ఇస్తున్నారు. కొంతమందికి 10,000, దీర్ఘకాలిక వ్యాధుల్లో 15,000 ఇస్తున్నారంటే నెల నెల ఉద్యోగస్తుకి ఏ విధంగా జీతం ఇస్తున్నారో తూచా తప్పకోకుండా 1వ తేదీ 6 గంటలకే టంచనగా ఈ పెన్షన్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. చిన్న పని కాదు. చిన్న చిన్న రాష్ట్రాలు, కేరళ ఇటువంటి రాష్ట్రాలకు ఉండే బడ్జెటే దీనికి సరిపోతుంది. అంటే 65,31,000 మందికి లబ్ధిదారులు ఉన్నారు. దాదాపు 34,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క సంవత్సరము పంచుతున్నారు. అంటే పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత కమిట్మెంట్ ఉందో, ఎంత చిత్తశుద్ధి ఉందో దీనికంటే వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో మీరు చూశారు 200 రూపాయల పెన్షన్ను 2000 పెంచామంటే 1800 రూపాయలు పెంచే పెన్షన్ గతంలో కూడా. ఇప్పుడు 3000 4000 రూపాయలకు ఇమీడియట్ గా ఒక్కరోజు పెంచుతున్నాం. గతంలో వైఎస్ఆర్సీపీ 1000 రూపాయలను 5 ఏళ్లు పెంచిన విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం. ఏవైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో పొందుపరిచామో సూపర్ 6 అన్నింటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తాం. దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లబ్ధి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో పేదరికం తొలగించాలి, పేద ప్రజల జీవితాలు వెలుగు చిందించాలని మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ, విపరీతమైన ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పేద ప్రజల పట్ల ప్రేమతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఎన్ని జన్మలెత్తినా చంద్రబాబు నాయుడు గారి రుణం తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ అన్ని నీతిగా, నిజాయితీగా తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. నేను మీ పల్లె సింధూరారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇవాళ కొత్త చెరువు బీసీ కాలనీలో ఉన్నామండి.
పెన్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపకంలో ఈరోజు స్టార్ట్ అయింది. పొద్దున 6 గంటలకే స్టార్ట్ చేశానండి. చంద్రన్న గారు సూపర్ 6 పథకాల్లో ఏవైతే పథకాలు చెప్పారో అందులో ముఖ్యంగా ఉన్న పథకం పెన్షన్ 3,000 నుంచి 4,000 చేయడం. మనం గత ప్రభుత్వం తీసుకొని చూసుకుంటే 5 సంవత్సరాల్లో 250 చొప్పున 5 సంవత్సరాల్లో ఇప్పుడు 3,000 చేశారు 2,000 నుంచి. దాంతో పోల్చుకుంటే ఇప్పుడు చంద్రన్న గారి ప్రభుత్వంలో రాగానే ఫస్ట్ నెల ఇది రాగానే పాత నెల అరియర్తో పాటు ఇప్పుడు 7,000 అందజేస్తున్నారంటే ఇది దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని ఒక పని. దాదాపు 34,000 కోట్ల పైగా ప్రతి సంవత్సరం పెన్షన్ రూపంలోనే మన పెద్దవాళ్ళకిను వికలాంగులకిను అందరు పెన్షనర్స్కి అందజేస్తారంటే ఇది ఒక చాలా గొప్ప విషయం. కష్టపడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు పని చేసుకోలేకుండా ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి ఇది చాలా గొప్ప ఆసరా. ఇది వాళ్ళ కుటుంబంలో వాళ్ళ పిల్లల మీద ఆధారపడకుండా వాళ్ళంతకు వాళ్ళు పెన్షన్ ద్వారా వాళ్ళ కావాల్సిన మందులు అన్నీ తెచ్చుకునే గొప్ప అవకాశం వాళ్ళకి చంద్రన్న గారు కల్పిస్తున్నారు. 200 నుంచి 2,000 చేసిండేది కూడా చంద్రన్న గారే. అలాంటిది 2,000 నుంచి 3,000 చేస్తామని చెప్పిన వైసీపీ ప్రభుత్వం కష్టం పడి ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత 3,000 చేశారు. దాంతో పోల్చుకుంటే మనం చూసుకుంటే ఇలా 4,000 వెంటనే చేసిన ప్రభుత్వంకి ఎంత ఇప్పుడు లోటు బడ్జెట్లో కూడా ఎంత బాగా అందజేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. ఖచ్చితంగా ఇవే కాకుండా సూపర్ 6 పథకాల్లో ఉన్న ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరి ఇంటికి చేరుతుంది అనే నమ్మకం అయితే ఇవాళ జరిగే స్టెప్తోనే అందరికీ నమ్మకం కుదిరిపోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.